వైసీపీ నాయకుల వ్యవహార శైలి రోజురోజుకి దిగజారిపోతుందని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మండలిలో వెంకటేశ్వర స్వామి వారిని అవమానించేలా వ్యవహరించారని నెల్లూరులో మండిపడ్డారు. తప్పు చేసి తప్పు చేయలేదనటం వైసీపీ నాయకులకే చెల్లుతుందన్నారు. ఇప్పటికైనా ఆ దేవదేవునికి క్షమాపణలు కోరితే మంచిదన్నారు. పరిపాలనలో లోటుపాట్లు ఉంటే చూపించాల్సిన బాధ్యత వైసీపీ ఉంది కానీ అనేక సమస్యలు సృష్టిస్తూ ప్రభుత్వం చేసే మంచి పనులు అడ్డుకోవడం సరికాదన్నారు. వైసీపీ వికారపు చేష్టలు చూస్తూ దారుణంగా ప్రవర్తిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఏం కావాలని చెప్పి అడుగుతూ ఉన్నా. బొత్స గారు మాట తప్పవద్దు. ఆంధ్ర రాష్ట్రంలో ఒక సీనియర్ నాయకుడిగా మీరున్నారు. మీరే చెప్పారు నిన్నటి రోజున మేము చెప్పులు తీసి పక్కన పెట్టి దేవుడి ఫోటో పట్టుకున్నాం. మా సభ్యులు ఏ ఒక్కరు కూడా బూట్లు కానీ చెప్పులు కానీ వేసుకుని ఉంటే ఆ ఫోటోలు చూపించాలా, రుజువు చేయాలా, దేనికైనా మేము సిద్ధం, ఎంతటి శిక్షకైనా మేము సిద్ధం అని స్వయంగా బొత్స గారు మాట్లాడారు. మరి ఇంతకంటే ఆధారాలు ఏం కావాలని అడుగుతున్నా. ఇప్పటికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను కోరేది ఒకటే, జరిగింది. ఈ యొక్క శాసన మండలిలో మీరు చేసినటువంటి వికృత వికార పనులు ప్రపంచం అంతా కూడా నివేరైపోయింది. కనీసం క్షమాపణ చెప్పండి. ఆధారాలు